శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మహిళా రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తమ పొలంలో బోరు తవ్వకుండా అధికారులు అడ్డుకోవడంతో సూసైడ్కు పాల్పడింది రైతు రత్నమ్మ. మడకశిర మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ తన వ్యవసాయ భూమిలో బుధవారం బోరు వేయించేందుకు సిద్ధమైంది. అయితే పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. తమ పంటలు ఎండిపోతున్నాయని, పశువులకు గడ్డి కూడా దొరక్కపోవడంతోనే బోరు వేసుకుంటున్నట్లుగా తెలిపారామె. అయినప్పటికీ అధికారులు అడ్డుకోవడంతో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది రైతు రత్నమ్మ. టీడీపీ నాయకుడు హనుమంతరాయప్ప ఒత్తిడితోనే పోలీసులు బోరు వేయకుండా అడ్డుపడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావడంతోనే తమపై టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చెప్పిండారు బోరే అయినారని, వాళ్ళ ఇంట్లో వేసినామా, వాళ్ళు ఏమన్నా వాళ్ళ పొలంలో అయినామా. నా పొలం సార్, నేను అప్పులు చేయను వేసినాను. మీరు అందరికీ అబ్జెక్షన్ అంటే నేనేం చేస్తాను? సరే సార్, చట్టం అనేది ఉంటుంది. నేను చెప్పేది ఎవరో తెలీదు, కానీ ఇప్పుడు అబ్జెక్షన్ నాకేమో అబ్జెక్షన్ రాలేదు. ఇప్పుడు ఇక్కడ న్యాయం లేదు, ఊరికే ఫోన్ కాల్ చేస్తే ఏం లేదు. పశువులు మేత ఎండుకోపోయింది, పశువులు ఇబ్బంది పడతాయని ఓరేపిస్తూ ఉంటే వీళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని ఎల్ఐసి హనుమంతరాయప్ప అనే ముందు ఒక 6 నెలల ముందు కూడా ఇట్లే మా మీద గలాటకు పంపించి కొట్టించినాడు. ఈ రోజు కూడా మాకు ఇబ్బంది పెట్టేసి టార్చర్ పెడతా ఉన్నారు. వీఆర్ ఆఫీస్ నుండి వాళ్ళు వీఆర్ మేడం వస్తారు, ఆర్ఎస్ఆర్ టార్చర్ పెడతా ఉన్నాడు. ఇక స్టేషన్ నుండి వాళ్ళు వచ్చి మనకు పిలుచుకొని పోతా ఉన్నారు. చాలా టార్చర్ పెట్టి హింసిస్తూ ఉన్నారు. దానికి మా అమ్మ ఇట్లా ఏదో పాయిజన్ తాగేసింది. హాస్పిటల్లో ఉన్నాము, గవర్నమెంట్ హాస్పిటల్లో. దయచేసి మీరే ఏదైనా ఈ ప్రభుత్వం నుండి మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. మేము వైఎస్ఆర్ పార్టీ అని వాళ్ళు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రైతులుగా చూస్తూ ఉండాలి, పార్టీ తరఫున మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి మీరు ఏదైనా న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము.